ఓం శాంతి శాంతి శాంతి. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. జై జై జయ హే అనే మలయాళం సినిమాకి రీమేక్. ఆ సినిమా మలయాళంలో మంచి విజయం సాధించింది. స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, డొమెస్టిక్ వైలెన్స్ లాంటి అంశాల మీద సినిమా ఉంటుంది. వీటిని చెప్పటానికి దర్శకుడు కామెడీ జానర్ని ఆసరాగా తీసుకున్నాడు. గోదావరి జిల్లా ధవళేశ్వరం చుట్టుపక్కల కథ జరుగుతుంది. కథ అంతా శాంతి అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పటినుండి శాంతికి ఇంట్లో అనుకున్నంత స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఉండవు. తన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతుంటాయి. చదువు కూడా అంతే. ఇంట్లో అన్నయ్యకి ఉన్నంత ఫ్రీడమ్ తనకి ఉండదు. అన్నయ్య బొమ్మలు, చదివిన తర్వాత ఆ పుస్తకాలు, బట్టలు వీటన్నిట్లో కూడా తనకి ఇష్టం లేకుండానే జరిగిపోవటంతో శాంతి ఒక రకమైన స్వేచ్ఛకు పరితపించే మనస్తత్వంతో పెరుగుతుంది. చదువుల్లో మంచి ర్యాంకొచ్చి రాజమండ్రిలో ఫ్రీ సీట్ వచ్చినా ఇంట్లో వాళ్లు దగ్గర్లోని మామూలు కాలేజీలోనే డిగ్రీలో చేర్పిస్తారు. అలా స్వేచ్ఛను కోల్పోయిన శాంతికి కాలేజీలో లెక్చరర్ స్త్రీ స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఆలోచించాలి అని చెప్పడంతో అతని పట్ల ఆకర్షితురాలవుతుంది. కాని చివరకు అతను కూడా తన మగబుద్ధిని ప్రదర్శిస్తాడు. ఈ విషయం తెలిసి ఇంట్లో తల్లిదండ్రులు మావయ్య సలహా ప్రకారం పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు. తనకి ఇష్టం లేదని ఎంత చెప్పినా చదువు ఆపించి అంబటి నాయుడు అనే ఒక చేపల చెరువు ఓనర్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. భర్తని వదిలేసి వచ్చిన ఆడపడుచు, భర్తని కోల్పోయిన అత్తగారు, మేలీగో ప్రదర్శించే భర్తల మధ్య శాంతి అత్తవారింట్లోకి ప్రవేశిస్తుంది. అక్కడి పరిస్థితులను త్వరలోనే అర్థం చేసుకుంటుంది. తన కలలుగానే మిగిలిపోతాయని అర్థమై నిరాశపడుతుంది. చివరకు భర్తతో వచ్చిన సమస్యలకు ముళ్ళుకు ముళ్ళు, కన్నుకు కన్ను అనే పద్ధతిలో సమాధానం చెబుతుంది. దాంతో భర్త మేలీగో మరింత హార్ట్ అవుతుంది. ఆ తర్వాత భర్త నుంచి తనకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాటిని శాంతి ఎలా ఎదుర్కొంది, చివరకు శాంతి తను అనుకున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలను ఎలా పొందింది అనేది కథ. భారతదేశంలో స్త్రీ స్వేచ్ఛ, స్వతంత్రాలలో ఒక పెద్ద టాపిక్. ఎప్పుడో చలంగారు రాసిన నవలలు, పుస్తకాల్లోనే స్త్రీకి స్వేచ్ఛ, ఇచ్ఛ, స్వాతంత్రాలు ఉండాలని చెప్పారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులకు స్త్రీ కోరుకునే స్వేచ్ఛ, స్వతంత్రాలు, భార్యాభర్తలు బంధాలు, కుటుంబ బంధాలు, మానవతా విలువలు లాంటి వాటిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. ఈ సమాజంలో పురుషుడికి ఉండే స్వేచ్ఛ, స్వాతంత్రం రకరకాల కారణాల వల్ల స్త్రీలకు ఉండవు. ప్రకృతిపరంగా, అనాదిగా వస్తున్న ఆచారాల పరంగా స్త్రీలకు కొన్ని ఆంక్షలున్నాయి. వాటిని స్త్రీలకు రక్షణ రేఖలా భావిస్తారు. స్త్రీలు వాటిని లక్ష్మణ రేఖలా భావిస్తున్నారు. నిజంగా ఈ ఆంక్షలు స్త్రీని రక్షించుకోటానికా లేక బంధించడానికా అనేది చూసే కోణాన్ని బట్టి, వారి మధ్య ఉండే అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. స్త్రీ స్వేచ్ఛకి సరియైన నిర్వచనం ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేరు. అది వారి దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి మితిమీరిన స్వేచ్ఛ ప్రమాదకరంగా తయారయ్యి జీవితాలను నాశనం చేస్తుంది. మనమంతా సమాజం అనే చెట్టుకి ఉన్న ఆకులం. చెట్టుకి ఉన్నంతవరకే ఆకులు పచ్చగా ఉంటాయి. సమాజం నుంచి వేరుపడితే పచ్చదనం కోల్పోయి ఎండిపోయినట్లే. పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని జీవితాలను సాగించాలి తప్ప అన్ని బంధాలను వదులుకోవటం కూడా కరెక్ట్ కాదు. క్లైమాక్స్ విషయంలో దర్శకుడు ఇంకొంచెం క్లారిటీగా ఉంటే బావుండేది అనిపిస్తుంది. శాంతి పాత్రలో ఈషా రెబ్బా చక్కగా నటించింది. తనలోని కోపాన్ని, అసహనాన్ని, హావభావాలను చక్కగా పలికించింది. తరుణ్ భాస్కర్ మేల్ ఇగో ఉన్న భర్తగా అమాయకంగా, మూర్ఖంగా కనిపిస్తాడు. బ్రహ్మజీ తన పరిధిలో చక్కగా నటించాడు. మిగతా పాత్రలన్నీ తమ పరిధి మేరకు నటించాయి. టెక్నికల్గా అన్ని విభాగాలు సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి. స్త్రీ స్వేచ్ఛ అనే ఒక సీరియస్ టాపిక్ని కామెడీగా చెప్పాలనుకున్న దర్శకుడు ప్రయత్నం మరి అంత ఎఫెక్టివ్గా లేదు. నేరేషన్ స్లోగా ఉంటుంది. క్లైమాక్స్లో శాంతి పాత్ర తీసుకున్న నిర్ణయానికి ప్రేక్షకులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చూడాలి.